సో ఫ్రెండ్స్, మనము ఇప్పటిదాకా 4 కండిషన్స్ చూసాము. ఈ స్పైన్ సర్జరీ అనేది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనేది. సో మొదటిది వచ్చేసి డిస్క్ ఎక్స్‌ట్రూషన్. సో డిస్క్ ఎక్స్‌ట్రూషన్ కండిషన్‌లో ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. నాకు సర్జరీ అంటే భయము. నేను ఇంజెక్షన్స్‌కి ఎళ్తాను. సో సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో ఈ కండిషన్‌లో ఉన్నవారు సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కొద్ది టైం దాకా ఇంప్రూవ్‌మెంట్ కనిపించొచ్చు. కానీ ఇది సర్జరీ ఇండికేషన్. సో సర్జరీ చేసుకుంటేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. రెండవది డిస్క్ సీక్వెస్ట్రేషన్ అంటాము. డిస్క్ సీక్వెస్ట్రేషన్‌లో కూడా ఖచ్చితంగా సర్జరీనే చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ కండిషన్‌లో ఉన్నవారు కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటే పెద్ద ఇంప్రూవ్‌మెంట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఒక టైమ్ పీరియడ్ దాకానే ఉంటుంది. ఫ్యూచర్‌లో మీకు మళ్ళీ ఇబ్బందనేది మళ్ళీ రావచ్చు. సో మూడవ కండిషన్ వచ్చేసి మనకు ఏదైతే వర్టిబ్రల్ ఫొరామెన్ అనేది నేను చూయించానో ఇందాక, ఆ వర్టిబ్రల్ ఫొరామెన్ అనేది మనకు కంప్లీట్‌గా ఈ డీజనరేటివ్ చేంజెస్ వల్ల ఆ గ్యాప్ అనేది తగ్గిపోతే నరాలు కిందికి ఏవైతే వెళ్ళాలో అవి వెళ్ళడము బాగా ఇబ్బందవుతుంది. ఈ కండిషన్‌లో మనకు ఎంఆర్ఐ రిపోర్టింగ్‌లో ఏమని ఉంటుందంటే సివియర్ కెనాల్ స్టీనోసిస్ ఆర్ సివియర్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్ ఉన్నవారు కూడా ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ మనకు ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్. ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ నుంచి ఈ ఎగ్జిటింగ్ నర్వ్ రూట్ అని ఉంటుంది కదా! ఈ ఎగ్జిటింగ్ నర్వ్ రూట్ కూడా ఈ డిస్క్ బల్జ్ వల్ల గానీ, ఈ గ్యాప్ ఏదైతే ఫొరామెన్ ఉందో, ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ గ్యాప్ తగ్గిపోయినా కూడా ఆ నరము పూర్తిగా ఒత్తబడుతుందనమాట. అలాంటి కండిషన్‌లో కూడా వీరికి సర్జరీ చేయించుకోవడం మంచిది. ఇప్పుడేమవుతుందంటే మైల్డ్, మోడరేట్ ఫొరామెన్ స్టీనోసిస్ అని అంటారు. అంటే ఈ 2 కండిషన్స్‌లో ఏదైనా ఇంజెక్షన్స్, సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్స్ లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రొసీజర్ చేయించుకున్నా గూడా రిజల్ట్స్ బానే ఉంటాయి. ఎప్పుడైతే సివియర్ ఫార్మ్‌లో ఉంటుందో అప్పుడు ఇంజెక్షన్స్ అనేవి పెద్ద వర్కౌట్ అవ్వవు. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 కండిషన్స్. వీటితో పాటు కొద్దిమందికేంటంటే ఎప్పుడైనా కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ వర్టిబ్రా అనేది విరిగిపోయినప్పుడు, ఆ వర్టిబ్రా అనేది హైట్ బాగా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు నడవడం గానీ, అలా ఇబ్బందున్నప్పుడు, అప్పుడు గూడా సర్జరీ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఎముక ఎవరికి విరుగుతుంది? జనరల్‌గా పెద్దవారికి, ఏజ్ ఎక్కువగా ఉన్నవారికి, లేకపోతే ఆస్టియోపోరోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా అనుకోకుండా పడిపోయినప్పుడు ఈ వర్టిబ్రా అనేది ఫ్రాక్చర్ అయిపోయి, వర్టిబ్రల్ హైట్ బాగా తగ్గిపోయి ఉంటే, నడవడం ఇబ్బందిగా ఉంటే, వాళ్ళలో గూడా సర్జరీ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, సర్జరీ చేసుకున్న వెంటనే ఒక కొద్దిమందికి ఏదైనా రెస్ట్ అవసరం పడితే పడొచ్చు. లేకపోతే మాక్సిమం వెంటనే నడవడం కూడా స్టార్ట్ చేసుకోవడానికి బెటర్ కండిషన్‌లో ఉంటారు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి స్పాండైలోలిస్థెసిస్ అంటాము. ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఏం లేదండి. మెయిన్‌గా మనకు ఈ వర్టిబ్రా అనేది ఉంది గదా! దీంట్లో మనకి ఇది సుపీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్ అంటాము. అలాగే దీన్ని ఈ సుపీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్, ఇది ఇన్ఫీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్. ఎప్పుడైతే ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి మనకు సుపీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్, అలాగే ఇన్ఫీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్ కంప్లీట్‌గా డివైడ్ అయిపోతాయో అప్పుడేమవుతుందంటే దీంట్లో స్టెబిలిటీ ఉండదు. అప్పుడు ఈ ఎముక అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఈ ఎముక అనేది అదే కండిషన్‌లో ఉండొచ్చు. అప్పుడేమైతది? ఈ నరాలు ఒత్తుకుంటాయి. ఎందుకంటే మనకు ఈ ఎముక అనేది ముందుకొస్తుంది. ముందుకు రావడాన్ని అంటే ఈ ఎముక కదిలిపోవడాన్ని మనము లిస్థెసిస్ అంటాము. లిస్థెసిస్ అంటే జరగడం అని. ఒకవేళ ముందుకు జరిగితే మనకు యాంటీరోలిస్థెసిస్ అంటాము. ఎప్పుడైతే ఈ ఎముక ఆహ్, మనకి పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ డిఫెక్ట్ ఉన్నప్పుడు, పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అంటే ఏంటి? మనకు సుపీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్, అలాగే ఇన్ఫీరియర్ ఆర్టిక్యులర్ ప్రాసెస్ మధ్యలో ఈ భాగంలో విరిగిపోతే
విరిగిపోయినప్పుడు అప్పుడేమవుతుంది? స్టేబుల్‌గా ఉండదు. ఈ ఎముక అనేది ముందుకు కానీ, వెనక్కి గానీ మూవ్ అయ్యే అవకాశం ఉంటది. కానీ జనరల్‌గా ఎక్కువ ముందుకే మూవ్ అవుతుందనమాట. సో, దీన్ని యాంటీరో లిస్థెసిస్ అంటాము. అంటే వెనకల ఉండే పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ విరిగిపోవడం వల్ల స్టెబిలిటీ లేక ముందుకు కదలడం మొదలవుతుంది. దీనిలో 4 స్టేజులు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 స్టేజెస్. కొద్దిమందికేందంటే సెకండ్ స్టేజ్ నుంచే సివియర్ ప్రాబ్లమ్ ఉంటుంది. బాగా నడవలేకపోవడం గానీ, బాగా కాళ్ళు లాగుతున్నాయనో గానీ, ఈ కండిషన్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా సర్జరీ చేయించుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, మెయిన్‌గా ఈ 6 కండిషన్స్ మీరు మాక్సిమమ్‌గా ఖచ్చితంగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ లేదా స్పైన్ డాక్టర్‌ని కలిసినప్పుడు మీకు వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఏది బాగా నెగ్లెక్ట్ చేయొద్దు. మీ డాక్టర్‌ని కలిస్తే వాళ్ళు వాళ్ళ సూచనలు ప్రాపర్‌గా తీసుకొని మీరు సర్జరీకి చేయించుకోండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.